శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. శంకర భగవత్పాదులను స్మరించుకుందాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్కృతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 ఇదానీం ఏకవింశతితమ శ్లోకే ప్రవిశామः. 21వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. సర్వారుణానవద్యాంగీ సర్వాభరణభూషిత. సర్వారుణానవద్యాంగీ సర్వాభరణభూషిత. శివకామేశ్వరాంకస్థ శివా స్వాధీనవల్లభ. శివకామేశ్వరాంకస్థ శివా స్వాధీనవల్లభ. 21వ శ్లోకంలో మొత్తం 6 నామాలు ఉన్నాయండి. పూర్వార్థంలో 3 నామాలు, ఉత్తరార్థంలో 3 నామాలు. సర్వారుణ అనవద్యాంగీ సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్థ శివ స్వాధీనవల్లభ. ఇప్పుడు ఇలాంటి చోట్ల మనం ఏం చేయొచ్చు? శ్లోకంలో ఒక పాదం దగ్గర ఆపచ్చు. ఇప్పుడు శ్లోక పూర్వార్థం ఒక పాదం ఎలా వస్తుంది చూడండి. ఇక్కడ 8 అక్షరాలు. సర్వారుణానవద్యాంగీ 8 అక్షరాలు అక్కడ ఆపచ్చు. సర్వారుణానవద్యాంగీ ఒక పాదం అయిపోయింది. సర్వాభరణభూషిత ద్వితీయ పాదం శ్లోకంలో పూర్వార్థమైంది. ఇంకా ఉత్తరార్థంలో శివకామేశ్వరాంకస్థ ఒక పాదం అయిపోయింది. శివ స్వాధీనవల్లభ 2 నామాలు, ఇంకో పాదం. ఇలాంటి చోట్ల అక్కడక్కడ ఆపచ్చు. సర్వారుణ అక్కడ ఆపకూడదు, ఎందుకంటే పక్కన అకార ప్రశేషం ఉంది. అకార ప్రశేషం ఉచ్చారణలో పలకూడదు. సర్వారుణ అనవద్యాంగి అనకూడదు. సర్వారుణ అనవద్యాంగి కలిపి చెప్పాల్సిందే. అకార ప్రశేషం పదవిభాగంలో మాత్రమే విడదీస్తాం, ఉచ్చరిస్తాం. లేనప్పుడు దాన్ని ఉచ్చరించకూడదు. అకార ప్రశేషం ఉచ్చరించకూడదు. ఉచ్చారణకు అనువుగా ఉండదు. అది ఉచ్చరించకూడదు. ఉచ్చరిస్తే ఛందో దోషం వస్తుంది. ఇప్పుడు అనవద్యాంగి అంటే సర్వారుణ అనవద్యాంగి, అప్పుడు 9 అక్షరాలు అవుతాయి. అది అనుష్ఠుప్ ఛందస్సుకి దోషం కలిగిస్తుంది కనుక సర్వారుణానవద్యాంగి. అక్కడ అనుష్ఠుప్ అకార ప్రశేషం ఉన్నది అని చెప్పుకోవడం కోసం, తెలియడం కోసం కొంచెం దీర్ఘం తీయచ్చు. సర్వారుణానవద్యాంగి సర్వారుణానవద్యాంగి అని కొంచెం దీర్ఘం తీస్తే అక్కడ అకార ప్రశేషం ఉన్నట్టుగా తెలుస్తుంది. పదవి భాగంలో సర్వారుణ అనవద్యాంగి అని చెప్పచ్చు. సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్థ శివ స్వాధీనవల్ల. శివ దగ్గర ఆపచ్చు. శివ స్వాధీనవల్లభ. సర్వారుణ సర్వం అరుణత్వేన భాసతే కాశ్యతే ప్రకాశ్యతే. సర్వం అరుణవర్ణేన ప్రకాశితా భవతీతి సర్వారుణ. అమ్మవారి యొక్క రూపం అంతా కూడా అరుణవర్ణంతో ప్రకాశిస్తోంది. సర్వ అరుణ సర్వారుణ సర్వ అరుణ. సర్వం శరీరం అరుణవర్ణేన భాతీతి సర్వారుణ. అమ్మవారి యొక్క సర్వ శరీరం అంతా కూడా అరుణవర్ణంతో ప్రకాశిస్తుంది. అనవద్యాంగి అనవద్యాంగి. ఇప్పుడు అక్కడ అకార పలకాలి. పదవి విభాగంలో నామం చెప్పేటప్పుడు అనవద్యాంగి విడదీసి చెప్పినప్పుడు, శ్లోకంలో ఉచ్చారణలో చెప్పకూడదు. శ్లోకం చెప్పేప్పుడు సర్వారుణానవద్యాంగి అని చెప్పడమే. అర్థం చెప్పుకునేటప్పుడు అనవద్యాంగి అని విడదీసి చెప్పుకోవాల్సిందే. అవద్య అంటే దోషం, అనవద్యాంగి అంటే దోషము లేని శరీరము కలిగిన వారు. అమ్మవారు పుణ్యస్వరూపిణి.
ఎక్కడా దోషం అనేది ఉండదు. అసలు దోషాలు ఉంటే దేవతలు ఎలా అవుతారు? దోషాలుంటే మానవులే. దోషాలు లేని వాళ్ళే. దోషం అంటే ఏమిటి? పాపము, చేసిన పొరపాటు, చేయకూడని పని, ఇలాంటివో చేస్తుంటాం. వాటి వల్ల దోషాలు వస్తుంటాయి. అంచేత మానవులు దోషాలు చేస్తుంటారు. పాపాత్మా పాప సంభవ, పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ అంటుంటాం. ఎందుకంటే మనలో దోషాలు ఉన్నాయి. కానీ దేవతల్లో ఉంటాయా? ఉండవు. అందుచేత ఏమన్నారు అమ్మవారిని? అనవద్య అంగీ. అవధ్యము లేనిది అనవద్య అంటే దోషము లేనిటువంటి శరీరము కలిగిన వారు, పుణ్యస్వరూపిణి. పుణ్యమే అమ్మవారి రూపం. అనవద్యాంగి, పవిత్రమైన శరీరము కలిగిన వారు. సర్వాభరణ భూషిత. వసుంజాది వాగ్దేవతలు అమ్మవారికి అనేక ఆభరణాలు అలంకరించారు. కిరీటం, తర్వాత అద్భుతమైనటువంటి లలాట పట్టిక, కర్ణాభరణాలు, నాసాభరణాలు, భుజకీర్తులు, దండకడియాలు, కంకణాలు, ఆభరణాలు, ఓడ్యాణం, అన్ని ఆభరణాలే కదా. సర్వాభరణ భూషిత. శివకామేశ్వర అంకస్థ. ఎక్కడున్నారు అమ్మవారు? శివకామేశ్వర అంకస్థ. శివ అంటే మంగళప్రదుడు, కామేశ్వర అంటే ధర్మబద్ధమైన కోరికలు నిచ్చేవాడు. అటువంటి ఆ పరమేశ్వరుని యొక్క అంకస్థ. శివకామేశ్వర అంకస్థ. అంక అంటే ఒడి. స్వామివారి యొక్క ఎడమ భాగంలో అమ్మవారు ఉన్నారు. అంకస్థ అది ఒక సంప్రదాయం. భర్తకు వామభాగంలో భార్య ఉండాలి. అది కూడా భర్త యొక్క శరీరాన్ని స్పృశిస్తూ పక్కనే ఉండాలి. ఎందుకంటే ఇద్దరు ఒకటే. అందులో అర్ధనారీశ్వర తత్వం కదా ఇది. అయితే శివకామేశ్వర అంకస్థ. శివ, ఆయన శివ, అమ్మవారు శివ. శివ అంటే మంగళస్వరూపుడు, శివ అంటే మంగళస్వరూపిణి. శివ స్వాధీన వల్లభ. స్వాధీన వల్లభ, వల్లభుణ్ణి స్వాధీనం చేసుకుంది ఆవిడ. భార్యకు భర్త వశమై ఉండాలి, భర్తకు భార్య వశమై ఉండాలి. అది అనురాగం అంటే. అంతేగాని నేను నీ మాట వింటానా అని భర్త, నేనెందుకు వింటాను నీ మాట అని భార్య, ఒకరి మాటలు ఒకడు వినకుండా ఉంటా ఆ రథచక్రాలు రెండు, బండి చక్రాలు రెండు ఒడుగుదిడుగులో ఉంటాయి. ఆ ఒడుగుడుగుతో పడుగుతుంది, బండి పడిపోతుంది. సంసార శకటం, సంసార వాహనం తలకిందులైపోతుంది. దానికి బాధ్యులు ఇద్దరును. అందుకనే మనకు ఆదర్శంగా ఉండడం కోసమే ఆది దంపతులు అంటున్నాం పార్వతీ పరమేశ్వరుని. అంటే ఏం చెప్పారు ఇక్కడ? స్వాధీన వల్లభ. వల్లభుడిని స్వాధీనం చేసుకున్నారు అమ్మవారు. స్వాధీన వల్లభ, అమ్మవారిని స్వాధీన వల్లభ అన్నారు. మరి స్వామివారు ఏమన్నారు అప్పుడు? స్వాధీన వల్లభ అన్నారు. స్వాధీన పత్నీక. అలాంటి విశేషమైన, ఎందుకంటే అమ్మవారు శక్తి స్వరూపిణి. అమ్మవారి సహకారం లేదు ఆయన ఏం చేయలేరు కదా. సౌందర్యలహరిలో ఏం చెప్పారు శంకర్ల వారు? మొదటి శ్లోకం, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించ్యాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. అమ్మవారి సహకారం లేదే పరమేశ్వరుడు ఏ పని చేయలేట. నఖలు స్పందితుమపి, ఒక్క స్పందన కూడా ఉండదు. శక్తి లేకపోతే మనం ఏం చేయగలండి? ఒంట్లో బలం లేదు, బలహీనం అయిపోయాం, రక్తక్షీణత వచ్చేసింది, అనారోగ్యం సంభవించేసింది. ఒక ఆలోచన వస్తుందా? భావన వస్తుందా? భాషణ వస్తుందా? ఆచరణ వస్తుందా? త్రికరణములు బలహీనమైపోతాయి. అదే శక్తి ఉంటేనే, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మూడు ఉంటేనే కదా. ఇచ్ఛాశక్తి భావన కలిగిస్తుంది, జ్ఞానశక్తి ఆలోచనలను మాటలను కలిగిస్తుంది, క్రియాశక్తి ఆచరణలు కలిగిస్తుంది. ఆయన కూడా అంతే. అంచేత స్వాధీన వల్లభ. సర్వారుణానవద్యాంగి, సర్వారుణానవద్యాంగి సర్వాభరణభూషిత. ఇక్కడ ఆపుదాం. సర్వారుణానవద్యాంగి సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభ. పునర్మిలామ ఆగామి కార్యక్రమే. శుభం భవతు. స్వస్తి.